దేశ రాజ్యాంగాన్ని కానివ్వండి, ఇతర మతస్థులను కానివ్వండి, ఇతర ధర్మాలని ఆచరిస్తున్న వారిని నీ దేవుడు గౌరవించినట్టుగా లేదు. ఈ దేశంలో అందరూ ఉండొచ్చు హ్యాపీగా. గొడవలు ఎక్కడ వస్తుందంటే ఇక్కడ ఏది హిందువులని ఎక్కడికైనా పిలవండి, మీ క్రిస్టమస్కి వచ్చి తినరు. ఏది మా పండగలకు వచ్చి మీరు తింటారా? రావద్దండి, దయ్యాలండి, అక్కడ తినకూడదండి, మీరు ఇచ్చిన ప్రసాదాలు మా దేవుడు ఒప్పుకోడండి. ఏ కదా మీరు బోధించేది చర్చిలల్లా? మీ దేవుడు గౌరవించరు, ఆ బైబిల్ని పట్టుకుని మీరు గౌరవించరు, ఈ దేశ రాజ్యాంగాన్ని కానివ్వండి, ఇతర మతస్థులను కానివ్వండి మీరు గౌరవించరు. పైగా మరి మమ్మల్ని హిందువులండి, ఇగో మతం మారితే తల్లిని మారినట్టే చెప్తున్నారండి. మతం ఎవరైనా మార్చుకోవచ్చు అండి, అది మనకిచ్చిన స్వేచ్ఛ అండి, రాజ్యాంగం. నీ దేవుడు చెప్తుండ మార్చుకోమని. అసలు మార్చుకోవద్దు, అక్కడ నిబంధనలు మీరు పాటించకూడదు. మారిన వారిని ఎలా తిడుతున్నాడు? సర్ప సంతానమా అంటున్నాడు, పాపిష్టి జనమా అంటున్నాడు, దుష్ట సంతానమా అంటున్నాడు. ఈ దేవుడు అనొచ్చు, ఇష్టం. ఇజ్రాయేల్ పోతారండి, వారికి నచ్చిన మతాన్ని ఆచరిస్తారు, వారికి నచ్చిన ధర్మాన్ని ఆచరిస్తారు. ఆయనకు వచ్చిన నొప్పి ఏంటి? అనకూడదు కదా. భారత రాజ్యాంగం ప్రకారంగా 6 లక్షల మందిని చంపేసిండు. భారత రాజ్యాంగం ప్రకారం మతం మారిన చంపేయచ్చా? ఓ దూరం చేసుకున్నారు, వారి విశ్వాసం అది, మొక్కుకుంటుండ్రు, ఆ ధర్మాన్ని ఆచరిస్తుండ్రు. ఆయనకు వచ్చిన నొప్పి ఏంటండి? 6 లక్షల మందిని చంపేసినట్టు భారత రాజ్యాంగం చెబుతుందా మతం మారితే చంపేయమని చెప్పేసని? నీ బైబిల్ గౌరవించదు, దాన్ని పట్టుకున్న మీరు గౌరవించరు. పైగా మరి హిందువులు గౌరవించట్లేదని ఏదో నీకు భారత రాజ్యాంగం మీద పట్టున్నట్టుగా తెలుసా? నీకు భారత రాజ్యాంగం చదువుకున్నావా? వస్తావా? దా ఒకసారి ప్రజావేదికలో మాట్లాడదాం. ఎక్కడనో ఒక 4 గొర్రెలు తయారు చేసుకొని నీ ముందు పెట్టుకొని ఏదో ప్రపంచానికి ఏదో జ్ఞానం చెప్పినట్టుగా, నీతి చెప్పినట్టుగా నీకేం తెలుసా? ఫస్ట్ మీరింది 10 ఆజ్ఞలు ఇచ్చేసి నరహత్య చేయవద్దని ఆజ్ఞ ఇచ్చిన నీ దేవుడు మొట్టమొదటిగా మీరింది ఎవడే ఆజ్ఞ అంటే నీ దేవుడే. 6 లక్షల మంది అక్కడ చేస్తే 6 లక్షల మంది చంపేసి నరహత్య కాదా అది? మొట్టమొదటి ఆజ్ఞ నరహత్య చేయవద్దని ఆజ్ఞ ఇచ్చి మొట్టమొదటి ఆజ్ఞ మీరింది నీ యెహోవా దేవుడే. ఎవరి నీ రాజ్యాంగాన్ని రాసిందండి, నాకు ఇందులో శిక్షలు ఉన్నాయని అని చెప్పేసి అన్న రాజ్యాంగం రాసినంత మాత్రాన? ఇప్పుడు అంబేద్కర్ గారు రాసిండ్రు, తప్పు చేసిన వాళ్ళకి ఏ శిక్షలు ఉంటాయి? మొదటి హక్కులు, బాధ్యతలు. తప్పు చేసిన వాడికి ఏ శిక్ష? ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఏ శిక్షలు ఉండదని చెప్పేసి భారత రాజ్యాంగంలో పొందపరిచారు. ఏమంటే ఇది నేను రాసిన కాబట్టి అంబేద్కర్ గారికి ఏ తప్పు చేసినా శిక్ష లేదని నేను ఉంటుందా? భారత రాజ్యాంగం రాసిన నిర్మాతకర్త అయిన అంబేద్కర్ గారు తప్పు చేసినా ఆ శిక్షలే కదా అమలయ్యేది. మరి నీ దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి నరహత్య చేయవద్దని చెప్పేసని నరహత్య చేసింది కదా 6 లక్షల మందిని. నీ దేవుడు మీరే కదా ఆజ్ఞని? నీ దేవుడికి ఉంటుందా పరలోకం? నీ దేవుడికే లేదు పరలోకం. ఆయనను పట్టుకొని నాకు పరలోకం ఉందని పోతూ బుద్ధి ఉందా? అంబేద్కర్ని అనగలుగుతారంటే మీరు అంటారా? మీరు చెప్పగలుగుతారా? అంబేద్కర్ గారు బాప్తిసం తీసుకోలేదు, అంబేద్కర్ యేసుని నమ్మలేదు, అంబేద్కర్ బైబుల్ నమ్మరు. మరి బైబుల్ నమ్మని వారు, యేసు నమ్మని వారు, బాప్తిసం తీసుకునే వారు ఎక్కడికి పోతారు? మీ నమ్మకాల ప్రకారం మీరు అనగలుగుతారా? ఏమండి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారండి యేసు నమ్మలేదండి, బాప్తిసం తీసుకోలేదండి, అతనికి పరలోకం లేదండి అని చెప్పేసి అనగలుగుతారా మీరు? బుద్ధి ఉందా? తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావు కదా. ప్రజావేదిక మధ్యలోకి రా బ్రదర్. ఎక్కడో నీ వాళ్ళని నీ గొర్రెల ముందు మాట్లాడటం కాదు కదా. నీ ముందున్న వాళ్ళు గొర్రెలు, నువ్వు పెద్ద కొండ గొర్రెవు. భారత రాజ్యాంగం గురించి మాట్లాడదాం. నీ బైబుల్ అసలు ఏమాత్రం గౌరవిస్తుంది? భారత రాజ్యాంగం గురించి సమర్థిస్తుందా? సర్ప సంతానమా అంటుంది చెరిపోయిన వాళ్ళని. మేము మాత్రం తల్లిని మార్చినట్టే అనకూడదు. మేము మా ధర్మాన్ని వీడిన వాళ్ళని మాత్రం తల్లిని మార్చినట్టే మతం మారుతాయని మీరు అనొద్దు. మీరు మాత్రం మతం మారిన వాళ్ళని, ఆ విశ్వాసం తొలగిపోయిన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దుష్ట సంతానం అనవచ్చు, పాపిష్టి జనం అనవచ్చు, సర్ప సంతానం అనవచ్చు, మీ ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు. కాబట్టి ఎక్కడో ఉండి నీ వాళ్ళ మధ్యన
ఇది పబ్లిక్లో మాట ఏం పబ్లిక్, నీ ముఖం పబ్లిక్. ఓ 4 గదులలో పెట్టి ఓ 10 మందిని ముందట వేసుకొని యూట్యూబ్లలో మాట పబ్లిక్లో మాట్లాడుతున్నారా? పబ్లిక్లో మాట్లాడదాం, చర్చా వేదికలు చేద్దాం. ఏమాత్రం నీ బైబిల్ భారత రాజ్యాంగాన్ని సమర్థిస్తున్న మనం మాట్లాడుకుందా?